రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ యువ సమ్మేళనం కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ సురభి ద్వివేది, డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ సంబంధించి నా ఎలక్షన్ సంబంధించి యూత్ కాంగ్రెస్ మీటింగ్ ఇక్కడ అత్తాపూర్లో జరగడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి గారి అధ్యక్షతన నడిచిన ఈ మీటింగ్ కి కేంద్రం నుండి వచ్చిన ఇషాన్, సురభి, గౌరవ స్థానిక ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి నాని గారు, వీళ్ళందరూ సమక్షంలో అన్ని డివిజన్ అధ్యక్షులు సతీష్ గారు, రవికాంత్ గారు, తర్వాత అన్ని డివిజన్ అధ్యక్షుల సమక్షంలో ఇవాళ యూత్ కాంగ్రెస్ రాబోయే 8 రోజులు ఇంటింటికి ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసాం. చాలా చాలా సంతోషం. ఎందుకంటే యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీతో ఉందని చెప్పి బల నిరూపణ అవుతుంది కదా. ఎందుకంటే బలం చూపెట్టినప్పుడు ఏమవుతుంది, బీజేపీ అనవసరంగా ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది. యువత మా వైపు ఉందని చెప్పి ఇవాళ ఈ స్ట్రెంత్ ఏందో, కాంగ్రెస్ పార్టీ బలం ఏందో చూపెడుతున్నాయి. కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కి కృతజ్ఞతలు చెప్తున్నా. బేసికల్ గా సెకండ్ థింగ్, రాబోయే 8 రోజులు ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ తిరిగి పిల్లలందరూ ఏం చెప్పాలి అని ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తూ, తర్వాత నేషనల్ మేనిఫెస్టోలో వచ్చిన 5 న్యాయ కూడా ఎట్లెట్లా అమలు చేస్తారో చెప్పాలని చెప్పడం జరిగింది. దానికి తోడు నా ప్రత్యర్థి విశ్వేశ్వరరెడ్డి గారి గురించి కూడా చెప్పినాడు. విశ్వేశ్వరరెడ్డి గత 5 సంవత్సరాలు ఏం చేసిండు, అంతకంటే ముందు 5 సంవత్సరాలు ఏం చేసిండు, రంజిత్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు ఏం చేసిండు, వాళ్ళందరికీ చెప్తే రాబోయే 8 రోజులు దిశానిర్దేశం జరగడం జరుగుతుంది. ఇప్పుడు అధ్యక్షుడు శివసేనారెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, తమ్ముడు నాని కూడా మాట్లాడేళ్ళు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్